కాదా అనేది, ఎందుకంటే ఒక ఉదాహరణ తీసుకొచ్చారు సంజయ్ గారు కాబట్టి అంటున్నా. చెప్తే మంచిదా, చెప్పకపోతే మంచిదా? ఒకటి ఫస్ట్ ఈ రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తుందండి పాపం. ఆయన సహకరిస్తారా సెంట్రల్ జాలిని చూసి? ఆయన చూస్తేనే జాలేస్తుంది. ఆయన ఫస్ట్రేషన్ లా, ఎందుకంటే ఆ కాంగ్రెస్ లా కుమ్ములాటలు, ఆ వర్గాలు, మంత్రివర్గ విస్తరణ కానియరు, స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టట్లేవు, తుని అవి బతుకు చేయడన్నట్లు ఆయనకి అనిపించి ఆయన ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయిండు, వైరాగ్యంలోకి వెళ్ళిపోయిండు. నన్ను కోసుకోండి, లేకపోతే మమ్మల్ని చెప్పులు దొంగలను చూస్తున్నారంటే అంటే ముఖ్యమంత్రి అది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడే మాట రాష్ట్రానికి అది ఎన్ని రకాలుగా నష్టం అవుతుంది. ఓకే, ఇచ్చేటోడు ఎవరు ఇవ్వడండి, అందరికి తెలిసిపోయింది. నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, అప్పు అని పొద్దుగా లేచి నుంచి నారాయణ చైతన్య కాలంలో అలగకండి అని చెప్పాను. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే ఎవరు రావద్దు రాష్ట్రానికి. ఎక్కడికి వెళ్ళి పుడుతుందండి? ఎవడైనా ఇంటి పెద్ద అంటోడు పుట్టుగా సంసారాన్ని లాక్కత్తాడు, లేదు లోపల ఓల్చున్నా కానీ కోటేసుకుంటాడు మోహన్ బాబు సినిమా లాగా. ఇదేందండి బజర్నవాడి మొత్తుకుంటూ మమ్మల్ని చెప్పులు అంటే దొంగతనంగా చూస్తున్నారంటే తెలదాను. ఆ స్థాయి నాయకుడు కావా? నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి ఏం చేసామని ఇప్పటికి మళ్ళీ ఇంకా దానికి ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి ముఖ్యమంత్రి గారు. అందాల పోటీల ఇష్టం మీకు, అందాల పోటీల మీద ఉన్నంత మురిపము, అందగత్తెల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈరోజు అకాల వర్షాలు పడ్డ తెలంగాణ రైతుల మీద ఎందుకు లేదండి? ఒకవైపు ఈరోజు కళ్ళలోనేమో గింజలు, రైతుల కళ్ళలోనేమో నీళ్లు, కాంగ్రెస్ వాళ్ళ నాయకులనేమో ఒక ధరాసనం. ఇదేందండి రాజకీయము? నువ్వు పరిపాలన చేస్తావా లేకపోతే ఒక ఎటువంటి ఈరోజు పర్యటించండి. రైతుల కన్నీళ్లు, రోడ్ల మీద నిన్నటి వర్షానికి మొత్తానికి వడ్లు తడిచిపోయి 20 రోజులే కళ్ళాల మీద వడ్లుండి, అమాలీలు లేరు, లారీలు లేదు, కొన్ని చోట్ల కాంటాలు లేవు, కొన్ని చోట్ల గన్ని బ్యాగులు లేవు, ఏడుస్తున్నారు. ఈరోజు ఇప్పుడు రివ్యూ పెట్టా, ఇప్పుడు కలెక్టర్ గారిని పిలిపించాను, అందరిని పిలిపించాను, దాని మీద పరిపాలన దృష్టి పెట్టానండి. ఎంతసేపు ఆ చేసిన వాగ్దానాలను ఎట్లా కొట్టాలా? ఇక ప్రజలకు ఈ రకం నువ్వు చెప్పు, డైరెక్ట్ చెప్పు రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పండి. మొత్తం కాదు నేను ఆ టైంలో ఇచ్చాను, ఓకే నువ్వు నమ్మిచ్చావన్న అవన్నీ ఇప్పుడు ఓకే, సామాన్య ప్రజలకు నువ్వు ఏ రకంగా చెప్పినా అర్థం కాదండి. నువ్వు చెప్పు క్లియర్గా, నేను ఇచ్చినట్లేను, మహిళలకు 2500 ఇచ్చినట్లేను, ఇప్పుడే పెన్షన్లు పెంచినట్లేను, ఎలక్షన్ ఉన్నప్పుడు 3 నెలల ముందు వేస్తాను చెప్పు. కేసీఆర్ కదా 4 ఏళ్ల తర్వాత రుణమాఫీ చేసినట్టు. లేదు నీ అంతర్గత సమస్యలు, పార్టీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతలేదు, 42 సార్లు పోయినా. మీరు దీనికి రాష్ట్ర పరిపాలన దక్షత లేకుండా మీ అంతర్గత దుబారా ఖర్చులతోని ఈరోజు తెలంగాణ అన్నారు అప్పులు గురించి కావచ్చు, లేకుంటే ఈరోజు అప్పులు చేయటం తప్ప, అప్పులు తీసుకురావడం తప్ప, అసలు అప్పులు సహజమా, ఎట్లా చూడాలి అప్పుల్ని అనేటువంటి, అసలు అప్పులు చేసి కూడా చెప్పొద్దా ఏంటి అనేది. ఫస్ట్ ఉన్నాయంటే కొత్త స్కీమ్లు ఎందుకు మందిని మోసం చేసేటి? నువ్వు గ్యారెంటీలు ఇచ్చిన ముందు అమలు చేయ కదా, తర్వాత కొత్త చూద్దాం, రోజు కూడా తయారు చేద్దు. కానీ 420 ఇంకా పొడవు నేను జీవితం అంతా చేసేదారని వాగ్దానాలు నేను ఇప్పుడున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని చెప్పడం కరెక్టా కాదా అని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచడం, ఉద్యోగస్తుల ముందు ప్రజల ముందు ఉంచడం కరెక్టా కాదా అనే ప్రశ్న. నో ప్రశ్న అదే చెప్తున్నాము. అతను డిప్రెషన్ లోనై అతనిలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని నెట్టడానికి, రెండోదల నాయకులను కూడా భయపెట్టడానికి, అలా సొంత పార్టీ నాయకుల్ని భయపెట్టడానికి. ఎందుకంటే కాళ్ళు కంటే ఏలుకు కాళ్ళ మధ్యన కర్ర పెట్టినట్టు మేం కాదండి, ఇతర ప్రతిపక్ష పార్టీలు కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇప్పుడు సోదరుడు నిన్న కూడా డైరెక్ట్ నితిన్ గడ్కరీ గారు వచ్చి క్లియర్గా చెప్పారు, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఎంత కావాలంటే అందిస్తాం, ఎన్ని కావాలంటే అందిస్తాం. 5400 కోట్ల రోడ్స్ నిన్ననే సోదరుడు అన్నట్లు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అని ఉండదండి. మాకు కావాల్సింది భారత్ బజార్. ఇది మాత్రం ఏంటంటే ఒక మొత్తానికి ఒక విఫలమైన నాయకుడు, ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, 75 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇంత దిగజారుడు మాట, తెలంగాణ ప్రజల్ని అయోమయానికి గురి చేసే మాట. అంటే చెప్పింది భవిష్యత్తు బాగుపడది, అబద్ధాలు ఆడమంటావా? భవిష్యత్తు అబద్ధాలు ఆడుకుంటా మరి మీరు కోటి కోట్ల రూపాయలు మాట్లాడలేదు, కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన మీకు ఉండాలి కదా. ఎంతసేపైనా మాట్లాడండి, మాట్లాడు కాదు, నీ మాటల్లో ఏమైనా అర్థం ఉందా? అసలు మీ మాటల్లో ఏమైనా అర్థం ఉందా? కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 6 లక్షల కోట్ల రూపాయలు అమ్మిన వాళ్ళు మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడతారు. మీరు రాకేష్ రెడ్డి గారు మీరు అన్నది కొనుగోలు కేంద్రాలు అదొక అంశం ఉంటున్నా, నేనేమంటున్నా అంటే దాని గురించి చర్చించద్దంటలా. రాకేష్ రెడ్డి గారు 1 మినిట్. ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ ఒక అంశం, ధాన్యం తడిసిన రైతులను ఆదుకోవాలి,
నేనేమంటున్నా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచాలా ఉంచొద్దా, చెప్పాలా చెప్పొద్దా, ఇదేనా కాదు ఒక ఆర్థిక పరిస్థితే కాదు, ఏదైనా సరే పారదర్శకంగా ఉండాలా, దాచిపెట్టాలా. పోనీ కాసేపు అప్పులు వదిలేద్దాం, అప్పుల గురించి అన్ని కాదు అంటే అసలు పారదర్శకంగా ఉండాలా, దాచిపెడదామా అంటే ఏం చెప్తారు? దాచిపెట్టమనట్లేమో మాట్లాడే మాటలలో రైట్, అది కరెక్ట్, అది కరెక్ట్. రైట్, వస్తా. దాచిపెట్టమంటే బొలమల్లాది గారు ఉన్నారా? రైట్ 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 బొలమల్లాది గారు, అంటే రాష్ట్ర పరిస్థితులు ఏవైనా కానీ మంచి అంటే ఏమంటారు కదా, నీళ్ళకి నీళ్లు పాలకి